అసలు రైతుకి మిర్చి చూసాం, పత్తి చూసాం, పెట్టిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదు. పైగా అసలు వాళ్ళకి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు. ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు, 20,000 ఇస్తాము అని చెప్పి. ఒక సంవత్సరం ఎగ్గొట్టి 20,000 ఇస్తామని చెప్పి ఈరోజు పొగాకు రైతు కష్టాల్లో ఉంటే దాని రేటు పడిపోయి కొనేవాళ్ళు లేక మద్దతు ధర లభించక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని పరామర్శించడానికి, వారికి అండగా నిలబడడానికి, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ఆయన వెంట వేలాదిగా సైన్యం, జగన్ వెంట ఒక సైన్యం కదిలింది. ఈరోజు జగన్ అంటేనే జనమని ఆ సైన్యం కదిలొస్తుంటే మధ్యలో ఒక సముద్రం దగ్గర నిలబడి 4 రాళ్ళు గురకరాళ్ళు వేసినట్టుగా పచ్చమూకని పంపించారు కొంతమందిని. వాళ్ళు వచ్చి నల్ల బెలూన్లు అట్లా పెట్టుకొని నిరసన తెలుపుతారట. అక్కడ రైతుల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు గారు ఎలాగో తుడవట్లేదు, వారి కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకుంటే నలుగురిని పోగేసి, ఇక వాళ్ళకి ఎంత పేమెంట్ అనేది నేను చెప్పను కానీ, నలుగురిని పోగేసి పంపించి రాళ్ళు రువ్వి ఆఖరికి మొదట ఎల్లో మీడియాలో ఏమేశారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి చేస్తున్న జనం అనేశారు. ఎప్పుడైతే ఆ రాళ్ళు పోలీసులకు తగిలాయో వెంటనే మార్చేశారు. నిరసన తెలుపుతున్న వారిపైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడి, రాళ్లు విసిరింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పోలీసులు కొట్టింది మీరే, మిమ్మల్ని మీరు కొట్టుకుంది మీరే, రాళ్ళు తెచ్చుకుంది మీరే, బిర్యానీ పొట్లం తెచ్చుకుంది మీరే. ఇంకా నయం బిర్యానీ పొట్లంతో కొట్టుకోలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఎలాంటి భద్రత కల్పించాలో ఈ ప్రభుత్వానికి తెలియదా? ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నిరసనలకు అనుమతిస్తారా? ధర్నాలకు అనుమతిస్తారా? నల్ల బెలూన్లు వేయడానికి అనుమతిస్తారా? చేతుల్లో బిర్యానీ పొట్లం, ఒక చేతిలో బిర్యానీ పొట్లం, ఇంకో చేతిలో రాళ్లు పెట్టుకొని రావడానికి అనుమతినిస్తారా? ఎలా అనుమతిస్తారు? ఇలా ఇదే పరిస్థితి ప్రభుత్వం ఏదున్నా సరే ఒక మాజీ ముఖ్యమంత్రికి జరిగితే ఒక్కసారి ఆలోచించండి. ఏ నాయకుడు కూడా రోడ్లో తిరగలేరు. భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే జన సముద్రం ఎలా ఉంటుందనేది ఒకసారి కళ్ళకు చూపిస్తే అర్థమవుతుంది. అందుకు ఆ భయం. ఆ భయం నుంచి మొత్తం డైవర్ట్ చేయాలంటే పచ్చమూకను అక్కడికి తోలాలి. ఒక చేతిలో బిర్యానీ పొట్లం, మరో చేతిలో ఒక రాయి. ఒక్కసారి ఆ జనాన్ని చూడండి. పోటెత్తింది సార్, సముద్రం పోటెత్తినట్టు పొదిలి పోటెత్తింది. ప్రతిపక్ష నేత, మీరు చెప్తూ ఉంటారు కదా 11 స్థానాల పార్టీ అని, అక్కడ ఒకసారి చూడండి. ఇదేం బహిరంగ సభ కాదు, బస్సులు పెట్టి తోలించే ఆనాడు ఈనాడు కాదు, గొప్ప నాడు అసలే కాదు, కడపలో నిర్వహించే నాడులు కాదు. ఇది ప్రజల కష్టాలు కన్నీళ్లు తెలుసుకుని ఒక నాయకుడు ప్రజల్లోకి వస్తే ప్రజాస్పందన ఏ రకంగా ఉంటుంది, జనం ఏ రకంగా పోటెత్తుతారు, ఒక సైన్యంలా కదిలి ఎలా ముందుకొస్తారు, సముద్రమే వెంట నడిచినట్టుగా వెనుక నడిచినట్టుగా అభిమానులే ఒక సముద్రంలా మారి కదిలితే ఎలా ఉంటుందో ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం. ఇప్పుడు దీన్ని కూడా అదేంటిది గ్రీన్ మ్యాట్ వేసి, అక్కడెక్కడో గ్రీన్ కనిపిస్తోంది చూడండి, గ్రీన్ మ్యాట్ వేసి ఆ జనాన్ని సృష్టించారని. రేపు మనం ఈ గ్రీన్ మ్యాట్ కంపెనీ ఏంటంటే ఆర్కే సప్లయర్స్ వాళ్ళే గ్రీన్ మ్యాట్లు సప్లై చేసేది. ఆర్కే సప్లయర్స్ ఒకవేళ ఆ గ్రీన్ అక్కడ కనిపిస్తోంది కదా, దాన్ని చూపించి ఈ గ్రీన్ ఉందంటే వీళ్ళు జనం గారు అంతా గ్రీన్ మ్యాట్లని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది పరిస్థితి అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడానికి కదిలితే పచ్చమూకను పంపిస్తారు వీళ్ళు. ఇదొక పాయింట్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట ఒకటి వేయండి. ఆ తర్వాత ఈ తల్లికి వందనం ఇస్తామంటున్నారు, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్కెట్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా
మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఘనత సాధించేశాము, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు చేయిస్తాము, ఆయన ఎక్కడ ఆ సముద్రంలో చూస్తే మీరు ఇసిరే రాళ్ళు ఎక్కడ ఉంటాయి, ఏ మూల ఉంటుందో మీకే తెలుస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక అపాయం కలిగించాలన్నట్టుగానే ఏదో కుట్ర జరుగుతోందా అన్నట్టు ప్రతిసారి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదు. రాప్తాడులో చూసాం కదా మనం ఏం జరిగిందో, ఆ హెలికాప్టర్ దగ్గరికి ఏ రకంగా జనం దూసుకొచ్చారో, అక్కడ పోలీసులు కనిపించారా మీ కంటికి? తర్వాత వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న సమయంలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. ఆఖరికి ఆయన అది దిగి నడుచుకుంటూ వెళ్ళిన సందర్భం. అలాగే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక్క పోలీసు కూడా, రోప్ పార్టీ కూడా అక్కడ లేదు. ఆఖరికి జగన్ అభిమానులు కార్యకర్తలు వాళ్లే రోప్ పార్టీగా ఏర్పడి ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయి మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి వెళితే లారీలను అడ్డం పెట్టి ఆపారు. అప్పుడు దిగి నడుచుకుంటూ వెళ్ళారు. ఇలా ప్రతి సందర్భంలో కూడా మొన్నటికి మొన్న తెనాలి ఆ యువకుల్ని చావబాదారు కదా పోలీసులు లాఠీలతో. ఆ యువకుల్ని పరామర్శించడానికి, ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తుంటే ఆ రోజు కూడా పోలీసు భద్రతను తీసేస్తే రోప్ పార్టీ ఉండాల్సిన చోట ఆఖరికి అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, అభిమానులే రోప్ పార్టీగా ఏర్పడి జనాన్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఏ రకమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఆయన అడుగు బయట పెడితే వచ్చేటటువంటి ఆ జన సముద్రాన్ని చూసి దానికి తగినటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎవరో నిరసన తెలపడానికి వచ్చారు, వాళ్ళు రాళ్ళు రువ్వుతారు, వాళ్ళు బెలూన్లతో కొడతారు, బిర్యానీ ప్యాకెట్లతో కొడతారు అనంటే జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మీరేమో రాసుకోవడానికి, మొత్తం ఇష్యూను డైవర్ట్ చేయడానికి నలుగురిని పంపించవచ్చు, కానీ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టిన ప్రతిసారి కూడా సెక్యూరిటీ విషయంలో, భద్రత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదనేది డొల్లతనం ప్రతిసారి మళ్ళీ 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 బయటపడుతూనే ఉంది. మరి ఇది కుట్రపూరితంగా జరుగుతోందా? ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతోందా? స్కెచ్ వేసి మరి ఇలా వ్యవహరిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, రేపు ఏడాది పండుగ చేస్తారట. ఈ ఏడాది పండుగకు సంబంధించి అమ్మఒడి గతంలో ఉంటే దాన్ని తీసేశారు కదా, ఇప్పుడు తల్లికి వందనం అట. మరి అందరి తల్లులకి వందనం పెడతారంటే కొందరికే వందనం పెడతామని అంటున్నారు. దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ రాత్రికి జీవో రిలీజ్ అయిందో లేదో, ఆ కాపీ ఇంకా నా దగ్గరికి రాలేదు. ఆ గైడ్ లైన్స్ మాత్రం మీకు చదివి వినిపిస్తాను కాసేపట్లో. అసలు ఎంతమందికి ఇస్తారు, ఏంటి, ఎంతమంది తల్లులకి ఇస్తారు? అప్పుడు నిరుద్యోగ భృతి 2014-19 మధ్య నిరుద్యోగ భృతి 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి 2018 అక్టోబర్ 2న స్టార్ట్ చేసి 2000 రూపాయల నిరుద్యోగ భృతి అని కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చి, అది కూడా 10,000 మందికే ఇచ్చి దాదాపు 15 లక్షల మందికి ఇవ్వాలంటే ఇలాంటివి చేసిన జిమ్మిక్కులు మళ్ళీ ఈసారి కూడా జరుగుతాయా?